లోక్సభ స్పీకర్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్. స్పీకర్ పోస్ట్ కి పోటీ చేయాలని నిర్ణయించింది ఇండియా కూటమి. కేరళకు చెందిన సీనియర్ ఎంపీ సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే బీజేపీ నుంచి ఓం బిర్లా, కూటమి నుంచి సురేష్ నామినేషన్ వేశారు. పోటీ అనివార్యమైతే స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి లోక్సభ స్పీకర్ పోస్ట్ కి ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ స్పీకర్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్. స్పీకర్ పోస్ట్ కి పోటీ చేయాలని నిర్ణయించింది ఇండియా కూటమి. కేరళకు చెందిన సీనియర్ ఎంపీ సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే బీజేపీ నుంచి ఓం బిర్లా, కూటమి నుంచి సురేష్ నామినేషన్ వేశారు. పోటీ అనివార్యమైతే స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి లోక్సభ స్పీకర్ పోస్టుకు ఎన్నికలు జరగనున్నాయి. Unopposed or unanimously elected. But so far, BJP side, they are not discussing with the opposition or India alliance because they have to take initiative to consensus. So far, they are not taken any initiative to consensus for the post of speaker. If speaker post will not be election, then deputy speaker will come to opposition. Now already India alliance clarified that our stand. Today also oath taking ceremony. There is no any other business. So oath taking because Rahul ji is also UP. So many sensitive states members taking oath. UP, West Bengal, Telangana, Tamil Nadu. So today also oath taking ceremony. We are all, our members, majority of our members going to take oath today. లోక్సభ స్పీకర్ ఎన్నికపై ప్రధాని మోదీ కాంగ్రెస్ చీఫ్ ఖర్గేను అవమానించారని మండిపడ్డారు రాహుల్ గాంధీ. స్పీకర్ ఎన్నికకు సహకరిస్తామని విపక్షాలన్నీ చెప్పినా బీజేపీ అహంకారంగా వ్యవహరించిందని విమర్శించారు. రాజ్నాథ్ సింగ్, మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారని చెప్పారు. అయితే సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పోస్టు విపక్షాలకివ్వాలని కోరినా కేంద్రం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదన్నారు రాహుల్. గతంలో యూపీఏ సర్కార్ డిప్యూటీ స్పీకర్ పోస్టుకి విపక్షాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు రాహుల్ గాంధీ. లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, తొలిసారి స్పీకర్ పోస్ట్ కు ఎన్నిక అనేది కూడా అనివార్యం అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఏకగ్రీవం అవుతుందని కూడా భావించినప్పటికీ ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కొరికాల సురేష్ ఆయన క్యాండిడేట్ ఇండియా బ్లాక్ కు సంబంధించి స్పీకర్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. ఇప్పటి వరకు కూడా అనేక ఆలోచనలు అయితే జరిగాయి, అనేక రకాల చర్చలు అనేది కూడా జరిగాయి. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించేటువంటి స్పీకర్ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా కూడా అంగీకారం తెలిపినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడంతో ముఖ్యంగా ప్రతిపక్షాలతోటి సంప్రదింపులు అనేది కూడా జరుపుతూ ఉంటారు. ఏకగ్రీవానికి సంబంధించి ప్రభుత్వం ఏకగ్రీవం చేయాలని భావిస్తున్నటువంటి తరుణంలో విపక్ష పార్టీలకు సంబంధించిన కీలక నేతలతోటి సంప్రదింపులు జరుపుతారు. బట్ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే బీజేపీ పార్టీ నుంచి జరిగినట్టుగా సమాచారం లేదు. కేవలం మల్లికార్జున ఖర్గేకి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి ఏకగ్రీవానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడము, దానికి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ని ఇండియా కూటమికి నేతలకు, విపక్ష పార్టీలకు సంబంధించిన నేతకు అవకాశం ఇవ్వాలంటూగా ఒక ప్రతిపాదన రాజ్నాథ్ సింగ్ మొదలు పెట్టడము, దానికి ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి దానికి స్పందన రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మేరకు ఇండియా కూటమి నుంచి ఒక అభ్యర్థిని అయితే బరిలో నిలుపుతున్నట్టుగా ప్రకటించిన కొద్దిసేపటికే నామినేషన్ అనేది కూడా ఫైల్ చేశారు. మరోవైపు ఎన్డీఏ కూటమి నుంచి ఓం బిర్లాను మరొకసారి స్పీకర్ సంబంధించినటువంటి పోస్ట్ విషయంలో ఆయనకు నామినేషన్ దాఖలు అనేది కూడా చేశారు. ఇక ఈ ఇద్దరి మధ్య పోటీ అనేది కూడా ఉండబోతుంది. ఈ ఇద్దరి మధ్య ఎన్నిక అనేది కూడా అనివార్యంగా మారింది. ఇప్పుడు దీనికి సంబంధించి డిప్యూటీ స్పీకర్ విషయంలోనే మొదటి నుండి కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు పదే పదే చెప్తూ వచ్చారు, మీ స్పీకర్ పోస్ట్ కు తాము సహకరిస్తాము, ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థికి మద్దతు తెలుపుతాము, కానీ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ను ఇవ్వాలి, అది సాంప్రదాయంగా గతంలో విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలకే ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈసారి అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలి, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలంటూ కూడా
విజ్ఞప్తులు చేసినప్పటికీ అసలు స్పీకర్ కు సంబంధించిన ఎన్నికపైనే ఈ రోజు ఉదయం వరకు కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలెవరికీ కూడా సంప్రదింపులు అనేది కూడా జరగలేదు. ఈ రోజు ఉదయం మల్లికార్జున ఖర్గే మాట్లాడినప్పటికీ కూడా ఆయనకు పూర్తి స్థాయిలో అష్యూరెన్స్ అనేది కూడా రాలేదు. ఈ నేపథ్యంలోనే అందరితోటి మాట్లాడదాము, అందరి అభిప్రాయాలు తీసుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి సూత్రంతో తాము వెళ్తున్నామంటూ కూడా ప్రధాని మోడీ బయట ప్రసంగాలు చేస్తారు తప్ప ఆయన ఆచరణ మాత్రం అందుకు ఏ విధంగా కూడా పొంతన ఉండదు అనేటువంటి విమర్శలు కూడా ఎక్కువగా వచ్చాయి. ఈ రోజు సేపటి క్రితం పార్లమెంట్ లో మాట్లాడినటువంటి సందర్భంలో ఇదే అంశాన్ని ఆయన పోస్ట్ చేశారు. స్పీకర్ విషయంలో బీజేపీ ప్రతిపాదించేటువంటి అభ్యర్థికి తాము మద్దతు ఇస్తామని తెలిపినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం నుంచి, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి రాలేదు, స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ కు సంబంధించినటువంటి ఎన్నికల్లో అభ్యర్థిని నిలుపుతామంటూ కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు అనేది కూడా ప్రకటించారు. నామినేషన్ అనేది కూడా ఫైల్ చేశారు. రేపు దీనికి సంబంధించిన ఎన్నిక అనేది కూడా ఉండబోతుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కు సంబంధించిన ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 26వ తారీఖున చేయబోతున్నారు. ఈ రోజు అంటే ఈ కొద్దిసేపటి క్రితమే నామినేషన్లకు సంబంధించిన గడువు అనేది కూడా ముగిసింది. అయితే రేపు ఎన్నిక ఉంటుంది. రేపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే దానిపైన సర్వత్రా ఆసక్తి అనేది కూడా ఉంది. ఫస్ట్ టైం స్పీకర్ పోస్ట్ కు, లోక్సభ స్పీకర్ కు సంబంధించి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్సభ స్పీకర్ కు సంబంధించి ఎన్నిక అంతా కూడా ఏకగ్రీవంగానే జరుగుతూ వచ్చింది. కేవలం రాజ్యసభ చైర్మన్ కు సంబంధించినటువంటి అంశంలోనే ఎన్నికలు జరిగాయి తప్ప లోక్సభ స్పీకర్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎన్నిక అనేది జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం లోక్సభ స్పీకర్ కు సంబంధించి ఎన్నిక వరకు వెళ్ళడం అనేది మనం గమనించాల్సినటువంటి అంశము. ఇక డిప్యూటీ స్పీకర్ విషయంలో ఎలా ఉండబోతుంది, బీజేపీ పార్టీ ఎవరిని ప్రపోజ్ చేయబోతున్నారు దానిపైన ఆసక్తి ఉంది. దానికి కూడా ఎన్నిక అనివార్యమయ్యేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఎన్డీఏకు మెజార్టీ ఉంది. ఎన్డీఏ మిత్రపక్షాలతో ప్రభుత్వం ఉంది కాబట్టి రేపు ఓటింగ్ వరకు వెళ్తే ఎన్డీఏ మిత్రపక్షాలు ఎక్కువైపోతున్నాయి. మేజర్ గా కొన్ని పార్టీల్లో అసంతృప్తి ఉంది, శివసేనకు సంబంధించినటువంటి ఎంపీలో కొంత అసంతృప్తి ఉంది అనేటువంటి చర్చ కూడా బలంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నిక వరకు వెళ్తే ఖచ్చితంగా ఆ పార్టీల వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఒక చర్చ అయితే నడుస్తోంది. రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలైనా చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో. యశోద.